తెలంగాణలోని నివసిస్తున్న రైతులు రైతు భరోసా లేదా రైతు బంధు ఈ పథకానికి సంబంధించిన డబ్బుల కోసమైతే ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ పథకానికి సంబంధించి చాలా వాయిదాలైతే పడడం జరిగింది. సో ఫ్రెండ్స్, సంక్రాంతి రోజు రైతుల యొక్క అకౌంట్స్‌కి రైతు భరోసా పథకానికి సంబంధించిన అమౌంట్‌ని రిలీజ్ చేస్తామనేసి టీఎస్ ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఈ రైతు భరోసా లేదా రైతు బంధు ఈ పథకానికి సంబంధించి టీఎస్ ప్రభుత్వం నుండి తాజా అప్డేట్స్ అయితే మనకి రావడం జరిగింది. ఈ స్కీమ్‌కి సంబంధించి మరలా మొదటికే రావాల్సి అయితే వచ్చింది. సో ఫ్రెండ్స్, జనవరి 7వ తారీఖు లోపు రైతు భరోసా పథకానికి సంబంధించి కొత్తగా రైతులనేది న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలనేసి తెలంగాణ ప్రభుత్వం అయితే చెప్పడం జరుగుతుంది. దీనికి సంబంధించి అనగా మనకి డేట్స్ కూడా ఇవ్వడం జరిగింది రైతులకు. అర్హత పొంది ఉన్న ప్రతి ఒక్క రైతు కంపల్సరిగా రైతు భరోసా లేదా రైతు బంధు పథకానికి సంబంధించి జనవరి 7వ తారీఖు లోపు మీరనేది దరఖాస్తులు అనేది చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఈ కంప్లీట్ న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది ఏ విధంగా రైతు భరోసా పథకానికి సంబంధించి ఏ విధంగా ఉంటుందో వీడియోలో చాలా చక్కగా నేనైతే మీకు ప్రతి ఒక్క రైతుకి అర్థమయ్యేటట్టు చాలా జాగ్రత్తగా చెప్పడం జరుగుతుంది. వీడియోని లాస్ట్ వరకు చూడండి. సో ఫ్రెండ్స్, అర్హత పొందిన ప్రతి ఒక్క రైతు కంపల్సరిగా ఈ స్కీమ్ని అయితే మిస్ కాకండి. సో ఫ్రెండ్స్, వీడియో చూస్తున్న రైతులు కంపల్సరిగా వీడియోకి ఒక లైక్నిచ్చి ఇలాంటి చక్కటి తెలంగాణ రైతు భరోసా పథకానికి సంబంధించిన తాజా అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నేను పోస్ట్ చేసే రైతు భరోసా పథకానికి సంబంధించిన ప్రతి ఒక్క చిన్న అప్డేట్ అనేది మీ మొబైల్లో వీడియోస్ రూపంలో రావడం జరుగుతుంది. లేట్ చేయకుండా రైతు భరోసా పథకానికి సంబంధించిన అప్డేట్స్ని అయితే చూద్దాం. రైతు భరోసా పథకానికి సంబంధించి ప్రతి ఒక్క రైతులు అంటే అర్హత పొందిన ప్రతి ఒక్క రైతులు కంపల్సరిగా పాస్బుక్ అనేది కలిగి ఉండాలి. మన పొలానికి సంబంధించి పాస్బుక్ అనేది మన పేరుతోటి గవర్నమెంట్లోని రిజిస్ట్రేషన్ అయ్యి ఉండాలి. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఉన్న ప్రతి ఒక్క రైతు ఈ పథకానికి సంబంధించి న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికైతే అవకాశం ఉంటుంది. సో ఫ్రెండ్స్, దీనికి సంబంధించి మనమైతే కొన్ని జెరాక్స్లు అనేది అందజేయాలి. సో ఫ్రెండ్స్, పాస్బుక్ జెరాక్స్ అనేది కంపల్సరీగా ఉండాలి. రేషన్ కార్డు అనేది రైస్ కార్డు అనేది కంపల్సరీగా ఉండాలి. ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ అప్ అవ్వాలి. సో ఫ్రెండ్స్, బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డు అనేది కంపల్సరీగా లింక్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇంకోసారి నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది. ఈ రైతు భరోసా పథకానికి సంబంధించిన అర్హతలు మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా మన పేరుతోటి పాస్బుక్ అనేది కంపల్సరీగా ఉండాలి. అలా ఉన్న ప్రతి ఒక్క రైతు ఈ పథకానికి సంబంధించి అర్హుల జాబితాలో అనేది లిస్ట్ అనేది ఉండడం జరుగుతుంది. ఎప్పుడు మనం అనేది కంప్లీట్గా ఈ రైతు ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకున్న తర్వాత ఈ రైతు భరోసా పథకానికి సంబంధించిన అర్హుల జాబితాలో మన పేరు అనేది కంపల్సరీగా ఉంటుంది. పాస్బుక్ జెరాక్సు, ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, బ్యాంక్ అకౌంట్కి ఆధార్ ఎన్పిసిఐ లింక్, ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ అనేది కంపల్సరీగా లింక్ అయ్యి ఉండాలి. సో ఫ్రెండ్స్, ఈ రైతు భరోసా పథకానికి సంబంధించిన అర్హతలు అనేది ఇవ్వండి. అర్హత పొందిన ప్రతి ఒక్కరు కూడాను చాలా జాగ్రత్తగా మీరనేది ఈ పత్రాలు అనేది జనవరి 7వ తారీఖు లోపు మనమైతే రైతు భరోసా పథకానికి సంబంధించిన కేంద్రాల్లోని ఈ యొక్క పత్రాలను అయితే మనం సమర్పించాలి. సో ఫ్రెండ్స్, ప్రతి ఒక్క రైతుకి చాలా జాగ్రత్తగా అర్థమవుతుందనేసి అనుకుంటున్నాను. సంక్రాంతికి ఈ యొక్క రైతు భరోసా పథకానికి సంబంధించిన అమౌంట్ని తెలంగాణ ప్రభుత్వం అనేది అర్హత పొందిన రైతుల యొక్క అకౌంట్స్కి జమ చేస్తామనేసి చెప్పగా తాజాగా ఈ రైతు భరోసా పథకానికి సంబంధించి కొత్తగా దరఖాస్తులు అనేది చేసుకోవాలి అనేసి అయితే అంటున్నారు. దీనికి సంబంధించిన అప్డేట్ని అయితే మనం ఒకసారి చూద్దాం. రైతుల నుంచి దరఖాస్తులు అయితే తీసుకోవాలని సబ్ కమిటీ నిర్ణయించింది. అధికారుల సర్వే, శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా సాగు భూములు గుర్తించనున్నారు. జనవరి 5 నుంచి 7 వరకు దరఖాస్తులు అయితే తీసుకునే అవకాశం అయితే ఉంది. సంక్రాంతి తర్వాత రైతు భరోసాను చెల్లిస్తామన్న ప్రభుత్వం 4వ తేదీన జరిగే మంత్రివర్గ సమావేశాల్లో దీనిపై తుది నిర్ణయం అయితే తీసుకునే అవకాశం అయితే ఉంది. సో ఫ్రెండ్స్, ఇదండి కంప్లీట్గా రైతు భరోసా పథకానికి సంబంధించిన న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ లాస్ట్ డేట్స్. అర్హత పొందిన తెలంగాణలోని రైతులు కంపల్సరిగా ఈ పథకానికి మీరైతే అప్లై అనేది చేసుకుంటారనేసి ఈ వీడియో ద్వారా నేనైతే మీకు తెలియజేయడం జరుగుతుంది. తెలంగాణలోని నివసిస్తున్న రైతులు రైతు భరోసా లేదా రైతు బంధు ఈ పథకానికి సంబంధించిన డబ్బుల కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ పథకానికి సంబంధించి చాలా వాయిదాలు అయితే పడడం జరిగింది. సో ఫ్రెండ్స్, సంక్రాంతి రోజు రైతుల యొక్క అకౌంట్స్కి రైతు భరోసా పథకానికి సంబంధించిన అమౌంట్ని రిలీజ్ చేస్తామనేసి టీఎస్ ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఈ రైతు భరోసా
లేదా రైతు బంధు ఈ పథకానికి సంబంధించి టీఎస్ ప్రభుత్వం నుండి తాజా అప్డేట్స్ అయితే మనకి రావడం జరిగింది. ఈ స్కీమ్‌కి సంబంధించి మరలా మొదటికే రావాల్సి అయితే వచ్చింది. సో ఫ్రెండ్స్, జనవరి 7వ తారీఖు లోపు రైతు భరోసా పథకానికి సంబంధించి కొత్తగా రైతులనేది న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలనేసి తెలంగాణ ప్రభుత్వం అయితే చెప్పడం జరుగుతుంది. దీనికి సంబంధించి అనగా మనకి డేట్స్ కూడా ఇవ్వడం జరిగింది రైతులకు. అర్హత పొంది ఉన్న ప్రతి ఒక్క రైతు కంపల్సరిగా రైతు భరోసా లేదా రైతు బంధు పథకానికి సంబంధించి జనవరి 7వ తారీఖు లోపు మీరనేది దరఖాస్తులనేది చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఈ కంప్లీట్ న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది ఏ విధంగా రైతు భరోసా పథకానికి సంబంధించి ఏ విధంగా ఉంటుందో వీడియోలో చాలా చక్కగా నేనైతే మీకు ప్రతి ఒక్క రైతుకి అర్థమయ్యేటట్టు చాలా జాగ్రత్తగా చెప్పడం జరుగుతుంది. వీడియోని లాస్ట్ వరకు చూడండి. సో ఫ్రెండ్స్, అర్హత పొందిన ప్రతి ఒక్క రైతు కంపల్సరిగా ఈ స్కీమ్‌ని అయితే మిస్ కాకండి. సో ఫ్రెండ్స్, వీడియో చూస్తున్న రైతులు కంపల్సరిగా వీడియోకి ఒక లైక్‌నిచ్చి ఇలాంటి చక్కటి తెలంగాణ రైతు భరోసా పథకానికి సంబంధించిన తాజా అప్డేట్స్ కోసం ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్‌లో పెట్టుకోండి. నేను పోస్ట్ చేసే రైతు భరోసా పథకానికి సంబంధించిన ప్రతి ఒక్క చిన్న అప్డేట్ అనేది మీ మొబైల్‌లో వీడియోస్ రూపంలో రావడం జరుగుతుంది. లేట్ చేయకుండా రైతు భరోసా పథకానికి సంబంధించిన అప్డేట్స్‌ని అయితే చూద్దాం. రైతు భరోసా పథకానికి సంబంధించి ప్రతి ఒక్క రైతులు అంటే అర్హత పొందిన ప్రతి ఒక్క రైతులు కంపల్సరిగా పాస్‌బుక్ అనేది కలిగి ఉండాలి. మన పొలానికి సంబంధించి పాస్‌బుక్ అనేది మన పేరుతోటి గవర్నమెంట్‌లోని రిజిస్ట్రేషన్ అయ్యి ఉండాలి. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఉన్న ప్రతి ఒక్క రైతు ఈ పథకానికి సంబంధించి న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికైతే అవకాశం ఉంటుంది. సో ఫ్రెండ్స్, దీనికి సంబంధించి మనమైతే కొన్ని జెరాక్స్‌లు అనేది అందజేయాలి. సో ఫ్రెండ్స్, పాస్‌బుక్ జెరాక్స్ అనేది కంపల్సరీగా ఉండాలి. రేషన్ కార్డ్ అనేది రైస్ కార్డ్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఆధార్ కార్డ్‌కి మొబైల్ నంబర్ లింక్ అప్ అవ్వాలి. సో ఫ్రెండ్స్, బ్యాంక్ అకౌంట్‌కి ఆధార్ కార్డ్ అనేది కంపల్సరీగా లింక్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇంకోసారి నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది. ఈ రైతు భరోసా పథకానికి సంబంధించిన అర్హతలు మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా మన పేరుతోటి పాస్‌బుక్ అనేది కంపల్సరీగా ఉండాలి. అలా ఉన్న ప్రతి ఒక్క రైతు ఈ పథకానికి సంబంధించి అర్హుల జాబితాలో అనేది లిస్ట్ అనేది ఉండడం జరుగుతుంది. ఎప్పుడు మనమనేది కంప్లీట్‌గా ఈ రైతు ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకున్న తర్వాత ఈ రైతు భరోసా పథకానికి సంబంధించిన అర్హుల జాబితాలో మన పేరు అనేది కంపల్సరీగా ఉంటుంది. పాస్‌బుక్ జెరాక్సు, ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, బ్యాంక్ అకౌంట్‌కి ఆధార్ ఎన్‌పిసిఐ లింక్, ఆధార్ కార్డ్‌కి మొబైల్ నంబర్ అనేది కంపల్సరీగా లింక్ అయ్యి ఉండాలి. సో ఫ్రెండ్స్, ఈ రైతు భరోసా పథకానికి సంబంధించిన అర్హతలనేది ఇవ్వండి. అర్హత పొందిన ప్రతి ఒక్కరు కూడాను చాలా జాగ్రత్తగా మీరనేది ఈ పత్రాలనేది జనవరి 7వ తారీఖు లోపు మనమైతే రైతు భరోసా పథకానికి సంబంధించిన కేంద్రాల్లోని ఈ యొక్క పత్రాలనైతే మనం సమర్పించాలి. సో ఫ్రెండ్స్, ప్రతి ఒక్క రైతుకి చాలా జాగ్రత్తగా అర్థమవుతుందనేసి అనుకుంటున్నాను. సంక్రాంతికి ఈ యొక్క రైతు భరోసా పథకానికి సంబంధించిన అమౌంట్‌ని తెలంగాణ ప్రభుత్వం అనేది అర్హత పొందిన రైతుల యొక్క అకౌంట్స్‌కి జమ చేస్తామనేసి చెప్పగా, తాజాగా ఈ రైతు భరోసా పథకానికి సంబంధించి కొత్తగా దరఖాస్తులనేది చేసుకోవాలి అనేసి అయితే అంటున్నారు. దీనికి సంబంధించిన అప్డేట్‌ని అయితే మనం ఒకసారి చూద్దాం. రైతుల నుంచి దరఖాస్తులైతే తీసుకోవాలని సబ్ కమిటీ నిర్ణయించింది. అధికారుల సర్వే, శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా సాగు భూములు గుర్తించనున్నారు. జనవరి 5 నుంచి 7 వరకు దరఖాస్తులైతే తీసుకునే అవకాశం అయితే ఉంది. సంక్రాంతి తర్వాత రైతు భరోసాను చెల్లిస్తామన్న ప్రభుత్వం 4వ తేదీన జరిగే మంత్రివర్గ సమావేశాల్లో దీనిపై తుది నిర్ణయం అయితే తీసుకునే అవకాశం అయితే ఉంది. సో ఫ్రెండ్స్, ఇదండి కంప్లీట్‌గా రైతు భరోసా పథకానికి సంబంధించిన న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ లాస్ట్ డేట్స్. అర్హత పొందిన తెలంగాణలోని రైతులు కంపల్సరీగా ఈ పథకానికి మీరైతే అప్లై అనేది చేసుకుంటారనేసి ఈ వీడియో ద్వారా నేనైతే మీకు తెలియజేయడం జరుగుతుంది.